హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో వీడియోలో మనం ఈ చిప్స్ ప్యాకెట్ యొక్క ప్యాకేజింగ్ మాకప్ ఎలా చేయబోతున్నామో నేర్చుకుందాం. సో ఫస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ ఈ ప్యాకేజింగ్ యొక్క డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు చూడండి. అండ్ ఈ సెకండ్ వీడియోలో మాకప్ ఎలా చేద్దామో నేర్చుకుందాం ఇప్పుడు. అండ్ గైస్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ఈ ఛానల్ ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో మాకప్ కోసం కాబట్టి హై క్వాలిటీలో ఉండాలని చెప్పి నేను దీని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నాను. సో ఇంక్రీజ్ చేసేసుకొని మనకు సైడ్లో ఎక్స్ట్రాస్ ఏం రాకుండా దీన్ని నేను క్రాప్ చేసుకుంటున్నాను. సో క్రాప్ చేసుకొని సేవ్ చేసుకుంటాను, ఒక ఇమేజ్ అని సేవ్ చేసుకుంటాను. సో ఇప్పుడు దీన్ని మనం ఎన్జే ఫార్మాట్లోకి సేవ్ చేసుకోవాలి. సో ఫైల్, ఎక్స్పోర్ట్ యాజ్ పిఎన్జీ ఫార్మాట్లోకి సేవ్ చేసుకుంటున్నాను. ఇక్కడ యూజ్ ఆర్ట్బోర్డ్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ రెజల్యూషన్ హైలో పెట్టేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇది హై రెజల్యూషన్లో సేవ్ అవుతుంది అనమాట. సో వన్స్ ఒకసారి ఇలా సేవ్ అయిపోయిన తర్వాత ఆ సేవ్ అయిన ఇమేజ్ని ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో దీన్ని మనం చిప్స్ ప్యాకెట్ పైన మాకప్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. సో దానికోసం ఏం చేయాలంటే సింపుల్గా మనం క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకు ఫ్రీ పిక్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట, ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకొని ఇక్కడ మనం సర్చ్లో చిప్స్ ప్యాకెట్ మాకప్ అని సెర్చ్ చేయాలి. సో సెర్చ్ చేస్తే మనకి ఇలా ఆప్షన్స్ వస్తాయి అనమాట. సో ఇందులో నుంచి మనం దేనన్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా సింబల్ ఉన్న అన్ని ప్రీమియం అనమాట, ఫ్రీగా కూడా ఉంటాయి. సో ఫ్రీది మనం ఒకటి డౌన్లోడ్ చేసుకుందాం. సో ఇది బెటర్గానే ఉంది, సో దీన్ని డౌన్లోడ్ చేసుకుందాం. సో ఇక్కడ మనం ఆప్షన్స్లోకి వెళ్తే ఫైల్ టైప్ అనేది పిఎస్డి జేపీజీలో ఉంది. సో పిఎస్డి అని ఉంది కదా, మనం ఫోటోషాప్లోనే మాకప్ చేస్తాం అనమాట. సో ఇది పిఎస్డి ఫార్మేట్లోనే ఉంది. సో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకుందాం. ఫ్రీ డౌన్లోడ్ పైన క్లిక్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో వన్స్ ఒకసారి డౌన్లోడ్ అయిపోయిన తర్వాత దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ విత్ విన్వర్ అనే ఆప్షన్ వస్తుంది. దాంట్లోకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను అదే ఎక్స్ట్రాక్ట్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇక్కడ వచ్చేసింది అనమాట అది. సో డబుల్ క్లిక్ ఇచ్చి దాన్ని ఓపెన్ చేయాలి. సో దాంట్లో పిహెచ్డి ఫైల్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకుంటే మనకు అది ఫోటోషాప్లోకి ఓపెన్ అవుతుంది. సో చూసుకున్నట్లయితే మనకు ఫైల్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ లేయర్స్లోకి వెళ్తే ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట, ఇది వచ్చేసి బ్యాక్, సో ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో మనకు అది ఎల్లో ఆ టైప్లో ఉంటుంది కాబట్టి సమ్వేర్ అరౌండ్ బ్లూ అలా పెట్టేసుకుందాము. సో ఫ్రంట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ ప్లేస్ యువర్ ఇమేజ్ అని ఉంది కదా, దీనిపైన డబుల్ క్లిక్ ఇస్తే మనకి ఇలా ఒక న్యూ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇందులోకి మనం ఆ ఇమేజ్ని ప్లేస్ చేసుకోవాలి. సో మన ప్యాకేజింగ్ ఇమేజ్ ఏదైతుందో దాన్ని మనం ఫస్ట్ ఫోటోషాప్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం, న్యూ ట్యాబ్లోకి వేసుకుందాం. ఓకే, సో ఇందులో మనకు దీన్ని ప్లేస్ యువర్ ఇమేజ్ అని ఉంది కదా, దీంట్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. అండ్ కీబోర్డ్లో Ctrl+T క్లిక్ చేసుకొని దీన్ని ఫస్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ పింక్ షేప్స్ ఏవైతే ఉన్నాయో, పింక్ లైన్స్, దాని నుంచి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా అడ్జస్ట్మెంట్ చేసేసుకొని దీన్ని క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకుంటే మనకి ఇలా బాక్స్ పాపప్ అవుతుంది. సో ఇందులో ఎస్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసేసుకొని దీన్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మాకప్ వచ్చేసింది అనమాట. సో ఈ విధంగా మనకి ఇది అప్లై అయిపోయింది. సో సేమ్ అదే ప్రాసెస్ బ్యాక్ సైడ్ కూడా. సో ఇక్కడ లేయర్స్లోకి వెళ్ళి బ్యాక్ సైడ్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని అడ్జస్ట్ పైన డబల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనకు 2 సైడ్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ దీన్ని హాఫ్లోకి కన్వర్ట్ చేసుకుందాం. ఓకే, హాఫ్లో కన్వర్ట్ చేసేసుకొని, సో హాఫ్ అంటే సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో Ctrl+J క్లిక్ చేసుకుంటే ఇది ఒక న్యూ లేయర్లోకి వచ్చేస్తుంది. సేమ్ అలాగే ఇటు సైడ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+Jకి క్లిక్ చేసుకుంటే సేమ్ ఇంకొక న్యూ లేయర్ వచ్చేస్తుంది అనమాట. సో మనకి ఇలా 2 వచ్చేసాయి అనమాట. సో ఇది లెఫ్ట్ సైడ్ కదా, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ప్లేస్ చేసుకోవాలి. Ctrl+T క్లిక్ చేసుకొని సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకుందాం. అడ్జస్ట్ చేసుకొని దీన్ని లెఫ్ట్ సైడ్లో ప్లేస్ చేసుకుందాం. ఓకే, అండ్ సేమ్ అలాగే ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్ అనమాట. Ctrl+T క్లిక్ చేసుకొని సేమ్ రైట్ సైడ్లో ప్లేస్ చేసుకుందాం. ఇది మనకి దీనిపైన ఓవర్లాప్ అవుతుంది కాబట్టి దాని పైన వేసేసుకుందాం.
ఓకే, అండ్ దీన్ని క్లోజ్ చేసుకోవాలి, ఎస్ పైన క్లిక్ చేసుకోవాలి సేమ్ ఇంతకు ముందులానే. సో చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అని చెప్పాను, ఇది వచ్చేసి రైట్ సైడ్ అని చెప్పాను, మధ్యలో స్ట్రిప్ ఉంది కదా, ఇది అటాచింగ్ పాయింట్ అనమాట. సో ఇది కూడా సేమ్ పైన టాప్ అండ్ బాటమ్ లో కూడా ఉంటుంది అనమాట. సో ఇవి కూడా సేమ్ స్టికింగ్ పాయింట్స్ అనమాట. సో మనకు ఈ విధంగా మాకప్ అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం డిజైన్ చేసింది క్లయింట్కి ఒకవేళ ఈ విధంగా పంపిస్తే అప్పుడు క్లయింట్కి ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో గైస్ ఈ విధంగా మనం అడోబ్ ఫోటోషాప్లో చిప్స్ ప్యాకెట్ యొక్క ప్యాకేజింగ్ మాకప్ చేసుకుంటాం. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.